బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే. 30,000 శాలరీతో కూడా మెయింటైన్ చేయొచ్చు. మధ్యతరగతి ప్రజలు లగ్జరీ కంటే సౌకర్యానికి ప్రాధాన్యమిస్తారు. అంటే తక్కువ ఖర్చులోనే మంచి సౌకర్యాలు కోరుకుంటారు. ఇలాంటి వారు సాధారణంగా బైక్ వాడేందుకే ప్రాధాన్యమిస్తారు. కానీ ఫ్యామిలీ పెరిగాక వారి కోసమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ కారును కావాలి అనుకుంటారు. ఇలాంటి సామాన్య వేతన జీవులు, మధ్యస్థ స్థాయి ఆదాయం కలిగిన వారి కోసం మారుతి సుజుకి కొన్ని కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, కేటీఎం వంటి కొన్ని బైక్స్ కేవలం 30 నుండి 40 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంటాయి. ఇలాంటి లగ్జరీ బైక్స్ ధర కూడా లక్షల్లో ఉంటుంది. సేమ్ ఇదే మైలేజ్తో ఇదే ధరతో కారు వస్తుంది. అదే మారుతి సుజుకి ఆల్టో 800. ఆల్టో 800 కారు 25 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. అదే సిఎన్జి వేరియంట్ అయితే 34 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి ధర కూడా పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. మారుతి ఆల్టో 800 కారు ధర కూడా 3 నుంచి 5 లక్షల వరకు లభించేది. అయితే ఈ మోడల్ను మారుతి సుజుకి నిలిపివేసింది. కాబట్టి సెకండ్ హ్యాండ్లో మాత్రమే లభించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్టో 800ను రీప్లేస్ చేసేందుకు మారుతి సుజుకి తీసుకొచ్చిన మోడల్ ఆల్టో K10. ఇది ప్రస్తుతం భారతదేశంలో సామాన్య ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్న మోడల్. ఈ ఆల్టో K10 మైలేజ్ కూడా పెట్రోల్ అయితే 24 నుంచి 25 కిలోమీటర్లు, సిఎన్జి అయితే 34 నుంచి 35 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ ఇస్తుంది. దీని ధర కూడా కేవలం 3,70,000 నుంచి 5,45,000 వరకు ఉంటుంది. మారుతి సుజుకికి చెందిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు సెలోరియో. ఇది ఆల్టో మోడల్ కంటే కాస్త మెరుగైన ఫీచర్లు, రిచ్ లుక్ కలిగి ఉంటుంది. కానీ మైలేజ్ విషయంలో ఆల్టోతో పోటీ పడుతుంది. పెట్రోల్ అయితే 24 నుంచి 25, సిఎన్జి అయితే 34 నుంచి 35 కిలోమీటర్లు పర్ లీటర్ ఇస్తుంది. సెలేరియో ధర 4.70 లక్షల నుంచి 6.73 లక్షల వరకు ఉంటుంది. మంచి మైలేజ్తో పాటు కాస్త పెద్ద కారు కావాలనుకునే వారికి మారుతి సుజుకి స్విఫ్ట్ బెస్ట్ చాయిస్. ఇది రిచ్ లుక్ కలిగి ఉండి సూపర్ మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్, సిఎన్జి వేరియంట్ను బట్టి 24 నుంచి 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కానీ ధరే కాస్త ఎక్కువగా ఉంటుంది. 5 నుంచి 9 లక్షల వరకు లభిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కారు మైలేజ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో తక్కువగా ఉంటుంది. అదే హైవేలపై అయితే ఎక్కువగా వస్తుంది. అలాగే ధరలు కూడా నగరం, షోరూమ్ను బట్టి మారుతూ ఉంటాయి.